హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. సాంబార్ అనగానే కందిపప్పు కుక్కర్లో కుక్ చేసుకోవడం కాదండి. కుక్కర్తో పని లేకుండా శనగపిండితో నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. హడావిడి లేకుండా మీ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేయవచ్చు. ముందుగా చింతపండుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండిని వాటర్ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అందులోనే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత అదే పోపులో ఆనియన్ని కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అందులో మనం కట్ చేసుకున్న కూరగాయలు ఒకదాని తర్వాత అన్నీ వేసుకోవాలి. ములక్కాయలు, వంకాయలు, టమాటీలు, ఆలుగడ్డ, దొండకాయ, బెండకాయ ఇవన్నీ వేసుకొని 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన కూరగాయలలో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన వెజిటేబుల్లో మనం కలుపుకున్న శనగపిండిని అందులో వేసుకోవాలి. దాంతోపాటు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఎంతైతే సాంబార్ కావాలనుకుంటున్నామో అన్ని నీళ్లను అందులో యాడ్ చేసుకొని ఒక 20 minutes వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన సాంబార్లో రుచి కోసం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే సాంబార్ పౌడర్ ప్లస్ మిరియాల పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను అందులోనే యాడ్ చేసుకున్నా. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయినట్టే. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ సాంబార్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.